హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను చింతకాయ పచ్చడి పెట్టానండి. చాలా టేస్టీగా వచ్చింది. వేడివేడి అన్నంలోకి చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ చింతకాయ పచ్చడి ఎలా చేశానో చూద్దాం రండి. దానికోసం నేను ముందుగా పెద్ద సైజు ఉన్నట్టు చింతకాయలు తీసుకొచ్చుకున్నానండి. ఒక 1.5 కేజీ చింతకాయ తీసుకొని బాగా కడిగి ఒక రాత్రి కడిగి ఆరబెట్టుకున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. మర్నాడు ఉదయం ఇలా నేను చింతకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటి నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా పీల్ చేసుకోవాలి. వాటి చింతకాయ పైన ఉన్నటువంటి పొట్టునంతా కూడా తీసేయాలి. ఏమాత్రం పొట్టు ఉండొద్దు. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కొందరు పొట్టుతో కూడా పెడతారు, కానీ అంత టేస్టీగా ఉండదు. నేను మాత్రం పొట్టు తీసేసి పెడతానండి. ఇలాగా కొంచెం ఓపికగా ఆ చింతకాయ పైన ఉన్న పొట్టునంతా కూడా బాగా తీసుకోవాలండి. ఆ నార ఉండడం వల్ల మనం నారని ఇలా కిందికి లాగినప్పుడు ఒక లైన్ లాగా వస్తుంది. దాని నుండి మనం ఈజీగా చింతకాయని పొట్టు తీసుకోవచ్చండి. ఇలాగనే మొత్తం చింతకాయనంతా కూడా తీసి పెట్టుకున్నాను. తర్వాత దీనికి కావాల్సినటువంటి పండు మిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా ఒక రాత్రి ముందే కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా ఆరిన తర్వాత వీటి తొడుమలు తీసుకుని నేను వీటిని గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. ఈ కొలత వచ్చి నేను పండు మిర్చికి కేజీకి 1/2 కేజీ ఉప్పు వేసి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ చింతకాయ కూడా మనం మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత దీనికి కూడా 1 కేజీ చింతకాయకి 1/2 కేజీ ఉప్పు వేసుకొని మనం ఉప్పు పసుపు వేసుకొని ఇలాగా దంచుకోవాలి. నా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి నేను చిన్న రోట్లో రెండు కొద్దిగా వేసుకుంటూ కాస్త ఉప్పు కాస్త పసుపు వేసుకుంటూ దంచుకోవాలండి. ఈ గింజ అంటే ఇలా నలగొట్టుకోవాలి. మనం ఎందుకు అంటే ఇది నలగొట్టుకొని పెట్టుకుంటే 3 డేస్ తర్వాత మనం దీని గింజ తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఇలాగా నలగొట్టుకొని బాగా మెత్తగా అవసరం లేదు, మామూలుగా కొంచెం ఇట్లా నలుగుతే సరిపోతుంది. అలాగా మనం మొత్తం చింతకాయనంతా కూడా ఇలాగే ఉప్పు కాస్త పసుపు వేసుకుంటూ మొత్తం చింతకాయని ఇలాగే దంచుకోవాలండి. ఇది దంచుకొని పెడతాం వల్ల మంచిగా ఉప్పు పసుపు వేయడం వల్ల బాగా ఊరి ఈ చింతకాయ అంతా కూడా మెత్తపడి మన గింజ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. అందుకోసం ఇలాగా దంచుకోవాలి. రోలు పెద్దగా ఉంటే బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఇది చాలా చిన్న రోలు కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటూ దంచుతున్నానండి. ఇలాగే మనం మొత్తం అంతా కూడా దంచి పెట్టుకోవాలి. ఈ చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ సమ్మర్లో తినడానికి కూడా బాగుంటుంది. అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు బాగాలేనప్పుడు కానీ అప్పుడు కూడా అండి ఈ చింతకాయ పచ్చడి తింటే అసలు ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. చాలా టేస్టీ చింతకాయ పచ్చడి అండి. ఇలాగ మొత్తం దంచి పెట్టుకున్నానండి. ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నాను. నేను దీన్ని మూత పెట్టుకొని ఒక 3 రోజుల పాటు పక్కన పెడతాను. 3 రోజుల తర్వాత ఇలా గింజ తీసేయాలండి. నేను కొంచెం క్లిప్ మిస్ అయిపోయింది. ఇలాగ మొత్తం గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇలా ఒక చేత్తో కూడా ఇలా అంటే గింజ వచ్చేస్తుంది. గింజ తీసేసి ఈ చింతకాయనంతా కూడా మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంటే గ్రైండ్ చేసుకోవడం కానీ మిక్సీ కానీ చేసుకోవచ్చు. ఇలాగనే మొత్తం కూడా తీసేసుకుంటున్నాను అండి. తర్వాత మనం ఈ పండు మిర్చిని చింతకాయని కలిపి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి. లేదంటే బయట కూడా ఆడించుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువైతే బయట కూడా ఆడించుకోవచ్చు. నాకు ఇంట్లో చిన్న వెట్ గ్రైండర్ ఉంది కాబట్టి నేను ఇందులో ముందుగా చింతకాయను మెత్తగా రుబ్బుకుంటున్నాను. అది కొంచెం మెత్తగా రుబ్బిన తర్వాత నేను ఆల్రెడీ మిర్చి రుబ్బి పెట్టుకున్నాను కాబట్టి ఇది కొంచెం చింతకాయ మెదిగిన తర్వాత మనకు కావాల్సినంత పండు మిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొలతలు వచ్చేసి చెప్పడం కష్టం అండి. ఇది అంటే మిర్చిని బట్టి ఉంటుంది. మిర్చి కారం తక్కువ ఉంటే కిలోకి కిలో వేసుకోవచ్చు, లేదా కారం ఎక్కువ ఉంటే కిలోకి 30 కిలో వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోవాలండి. అంతేగాని ఇందులో నీకు ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి. నేను కొత్త వెల్లుల్లిపాయలను కూడా కేజీకి 1/2 కేజీ వెల్లుల్లిపాయలను కూడా ఒలిచి వేసుకున్నాను గ్రైండర్లో, అది మిస్ అయిపోయింది. తర్వాత ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత నేను ఈ చింతకాయకి పోపు పెట్టుకుంటున్నాను. ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు లేదు కాబట్టి వేయట్లేదు, ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడివేడిగా వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం క్వాంటిటీలో వేస్తున్నాను కాబట్టి అలాగే వేసేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకొని కొందరు పోపు వేయకుండా కూడా తినొచ్చండి. పచ్చి ఆయిల్తో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది మన ఇష్టం అండి. మన టేస్ట్ని బట్టి కూడా మనం ఎలా అంటే అలా తినొచ్చు. పోపు వేసుకొని తినొచ్చు, పోపు లేకుండా కూడా తినొచ్చు. కానీ వేడివేడి అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.